జెండు బామ్ లేకుండా జర్నీ చేయడం అంటే చాలా కష్టం. బ్యాగ్ లో ఏమున్నా లేకున్నా ఖచ్చితంగా బామ్ మాత్రం ఉండాల్సిందే. జున్ను తినేసి మరీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కదాన్ని వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్న రిటర్న్ జర్నీ. నాతో పాటు ఇంకో 2 కోతులు కూడా వచ్చాయి. ఆల్రెడీ మా హస్బెండ్ ఎప్పుడో రిటర్న్ వెళ్ళిపోయాడు. నేనే కొంచెం లేట్ గా వెళ్తున్నా ఈ 2 కోతులను తీసుకొని. జెండు బామ్ లేకుండా జర్నీ చేయడం అంటే నా వల్ల అస్సలకి కాదు. వీళ్ళు ఎంత మంది ఉన్నారు నాలాగే బామ్ లేకుండా జర్నీ చేయడం చాలా కష్టం అని. నిజం చెప్పాలంటే ట్రావెల్స్ బస్ ఎక్కాలన్నా చాలా భయం. వీళ్ళు కూడా సేమ్ నాలానే భయపడుతూనే ఉన్నారు. నిద్ర అస్సలకి పోలేదు. బామ్ ఎవరైనా తలకి యూజ్ చేస్తారు, నేను మాత్రం అలా అస్సలకి యూజ్ చేయను. డైరెక్ట్ కళ్ళకి పూసేసుకుంటా. అప్పుడే కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కళ్ళల్లో వాటర్ వచ్చేసి సైలెంట్ గా పడుకుంటా. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. అలా కళ్ళకి పూసుకున్నప్పుడు చాలా రిలీఫ్ ఉంటది. నేను పర్సనల్ గా ఒకటి ఎక్స్పీరియన్స్ చేసా. ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ బస్ ఎక్కితే నాకు కొంచెం భయం. వాళ్ళు చాలా స్పీడ్ గా నడుపుతారు. నేను రీసెంట్ గా అమరన్ ట్రావెల్స్ 3 times ఎక్కా. చాలా అంటే చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు. కంఫర్ట్. అలాగే బస్ అంటే భయపడే వాళ్ళు ఒకసారి అమరన్ ట్రావెల్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఏదైనా కంఫర్ట్ గా ఉండే ట్రావెల్స్ ఏదైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాం. బాయ్ బాయ్.